RTI Live News. Ask for right. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు ప్రజా సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో కార్మిక సంఘాల నాయకులు పెద్దారపు రమేష్, ముక్కెర రామస్వామి, గన్నవరపు రమేష్, గంగుల దయాకర్, మాలోతు సాగర్, జగదీశ్వర్, మోక్ష నాయకులు ఈసం పెళ్లిబాబు, శ్రీనివాస్ వీరగోని, శంకరయ్య నాయకత్వంలో మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్మిక రైతు వ్యవసాయ ప్రజా వ్యతిరేక విధానాలకు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను దేశాన్ని తాకట్టు పెట్టి స్వదేశీ జపం చేస్తూ విదేశీ గుత్త వృధా చేస్తూ పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తుందన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటికీ కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను తిరగతోడుతూ యజమానులకు అనుకూలంగా, అదేవిధంగా కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నీ రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, సర్వీసు, పని గంటలు, పని భద్రత లాంటివి లేకుండా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంతో పోరాడి సాధించున్నటువంటి కార్మిక చట్టాలను యజమానులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తిరగదోడుతూ ఈరోజు కార్మికుల యొక్క పొట్టలు కొట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అందుకోసం ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తూ ఈరోజు పని దొరకక ఉప్పుడు ఉపాసం ఉండే విధంగా కనీసం కూలి దొరకక ఈరోజు ఇబ్బందులు పడతా ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కార్మిక చట్టాలు రక్షించినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం అనేక సార్లు ధర్నాలు, పికెటింగ్లు, దేశవ్యాప్త సమ్మెలు చేసినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం రావడం లేదు. మరొకసారి ఈరోజు కార్మిక చట్టాలను రక్షించుకోవాలన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కాపాడబడాలన్నా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ నిరసన ర్యాలీలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికులకు ఉన్నటువంటి చట్టాలను రక్షించాలి, అదేవిధంగా 8 గంటల పని దినాలను కాపాడాలి, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. లేకుంటే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన చేపడతామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ముఖ్య రామస్వామి, CIT జిల్లా కార్యదర్శి.